అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. చెప్పాలి. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి కదా. చేతులకు చెమటలు పట్టేస్తున్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కదా. మన ముఖం మనం చూసుకుంటూ మాట్లాడడం అంటే కదా. భయం ఉంటుంది కొంచెం అట్లా. ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా తీయాలో కూడా తెలియదు. వీడియో చూస్తే ఏమనుకుంటారో, నవ్వుతారు ఖచ్చితంగా, అంతే. కానీ తీయాలి, వీడియోస్ తీయాలి. ఏ పనిలో అయినా కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం బాగుంటుంది. అనుభవం లేకపోతే చాలా కష్టం. ఏ పనిలోనే సరే. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా, ఫస్ట్ రోజు ఎట్లా ఉంటుంది, చెమటలు పట్టేస్తున్నాయి. నాకు చూసుకుంటే కొంచెం కొత్తగా ఉంది. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడద్దు, ఫోటోలు వీడియోస్ అన్నీ చాలా తీసినాం, కానీ ఇట్లా మాట్లాడడం అంటే చాలా కొంచెం కష్టమైన పని. తీయాలి, వీడియోస్ తీస్తుండాలి. ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నా. కొత్తగా ఉంది కదా వీడియో. అవును, కొత్తగానే ఉంటుంది. అలవాటు అయితే అప్పుడు తెలుస్తుంది. ఏదేమైనా సరిగా స్టార్ట్ చేస్తున్నా వీడియోస్. కొంచెం సపోర్ట్ కూడా ఉండండి, సపోర్ట్ చేయండి. తీసి ఇంకా మంచిది తీస్తా. ఫస్ట్ రోజు కదా, చెమటలు పట్టేస్తుంది. కొత్తగా ఉంది. నాది నేనే మాట్లాడుకున్నట్టు, నాలో నేనే మాట్లాడుకున్నట్టు విచిత్రంగా ఉంది. మనం మాట్లాడుకుంటే కొన్ని మనలోని ఆలోచనలు, భావాలు అవన్నీ బయటకు వచ్చేస్తుంటాయి. ఇలాగే నలుగురు ముంగట మాట్లాడడం అంటే బాగుంటుంది, పర్లేదు. కానీ ఒక వీడియో దగ్గర మనది మనం చూసుకుంటూ మాట్లాడితే కొత్తగా ఉంటుంది. అది అలవాటైతే ఇంకా బాగుంటుంది. అది ఆ మజానే వేరు, ఆ ఆనందమే వేరు అనుకో. చాలా వీడియోలు చూస్తున్నా, ఇన్స్టాలో అయినా యూట్యూబ్లో అయినా. చాలా మోటివేషన్గా ఉంటాయి, కానీ చేయాలి. లైఫ్లో ఏది చేయకపోయినా కష్టమే. కొత్తగా ఉంది. చేద్దాం, ఇంకా వీడియోస్ చేద్దాం. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడద్దు అనేది తెలుసుకోవాలి. తెలుసుకొని మాట్లాడితే కొంచెం బాగుంటుంది. కంటెంట్ ఏముంది, దాంట్లో ఏమొస్తుంది, దాని గురించి ఏం చెప్పాలి, ఫస్ట్ టైం కదా, ఆలోచించి మాట్లాడాలి. తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. తెలుసుకొని మాట్లాడాలి. చాలామంది వీడియోలు తీస్తుంటారు యూట్యూబ్లో.
కొంచెం ఆలోచించి పెడితే కొంచెం బాగుంటుంది వాళ్ళకు కూడా. తీస్తాను నేను కూడా, మంచి కంటెంట్లే తీస్తాను. కొత్తగా ఉంది లైఫ్. ఇంకో ప్రపంచంలో పోయినట్టు ఉంటుంది. ఎవ్వరు ఉండరు, మనది మనం మాట్లాడుకోవాలి. అడవిలలో తిరుగుతారు చూడు మనుషులు, గొర్రెలు వేసుకొని మేకలను మేపుతూ, బర్రెలను మేపుతూ. అలా ఉంటుంది. వాళ్ళకి ఎవ్వరు ఏమన్నారు, ఏం మాట్లాడి ఏమన్నారు. ఇట్లున్నది ఇప్పుడు వీడియో తీస్తే. మాట్లాడాలి ఇంకా, గట్టి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తా, గట్టి ప్రయత్నమే చేస్తా. తీస్తున్నా ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం అలాగనే ఉంటుంది ఎవరికైనా సరే. మొదటి ప్రయత్నం అనేది భయంతోనే స్టార్ట్ అవుతుంది ఎవరికైనా కానీ. కానీ ఆలోచించాలి, ఆలోచించిన విషయం ఇది. కష్టపడాలంటే ఒళ్ళోంచి పని చేయాలి. అదే ఇలాంటి వీడియోలు చేయాలంటే కొంచెం కూర్చోండి, డేర్గా మాట్లాడాలి, తెలుసుకోవాలి ఈ విషయం ఏం మాట్లాడుతున్నామని అడిగి. అంతేనా కదా. కొత్తగా ముందు జీవితంలో అనేది కొత్తగా అంటే ఏఐ. తెలుసా ఏఐ అంటే? అదే ఇప్పుడు జీవితంలో కొత్తగా మార్చేస్తుందంటే. దాని జీవితాలకు మనం పోవద్దు, అది మన జీవితంలో ఒక పార్ట్గా ఉంచుకోవాలి అంతే. ప్రతి విషయాన్ని దేనికైనా సరే ఒక పార్ట్ మన జీవితంలో. ఇది ఒకటి. ఇప్పుడు మన భాగాలు ఉన్నాయి, చేతులు, కాళ్ళు, ముక్కు, చెవులు, దేనికి దానికి ఉన్నాయి మన బాడీలో. అలాగే మన జీవితంలోకి వచ్చేటన్నీ దాంట్లోకి వెళ్ళొద్దు. ఇప్పుడు అట్లా చేసుకోవాలి మనం కూడా. అదే జీవితం, అదే ప్రేమ, దాంట్లోనే మునిగిపోవద్దు. చెయ్యాలి ఏదో ఒకటి కాదు, వీడియోస్ చేస్తుండాలి. ఇప్పటి నుంచి చేస్తా, ఫస్ట్ టైం కదా. ఇంకేముంది, నాన్నే చూసుకున్నట్టున్నది కొత్తగా. ఏఐకి సంబంధించినవి కూడా చాలా ఫీచర్స్ వస్తున్నాయి. అది దేంట్లో అంటే వీడియోస్ క్రియేట్ చేయడంలో, ఫోటోలు క్రియేట్ చేయడంలో. మాట తడబడుతుంది కదా, కరెక్టే. అది కూడా తడబడాలి. ఫస్ట్లో తడబడితేనే కొంచెం గట్టిగా ఉంటుంది. అరే ఇది ఇట్లా పోతుంది అనేది తెలుస్తుంది, అర్థమైపోతుంది. ఆ భయం ఏంది, ఆ వీడియోకి చూసి మాట్లాడడం ఏంది. అబ్బా, ఇంకా చెప్పాలనా? స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి అయినా కానీ స్టార్ట్ చేయాలి. లైఫ్ని స్టార్ట్ చేస్తేనే కుదురుతుంది. ఇప్పుడు నేను రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, టైం వేస్ట్ అవుతుంది బాగా. చెయ్యాలి ఏదో ఒకటి.
ఏదో ఒకటి కాదు, కన్ఫామ్గా ఒకటి పని నేను చేస్తా, దాని మీద నాకు లాభం ఉంది అనే దాని మీద ఖచ్చితంగా చేయాల్సింది అది. కొంచెం కష్టమైన కానీ ఇష్టంగా చేయాలి పని అది. నా గురించి చెప్పలేదు కదా, తర్వాత తర్వాత చెప్తా, తెలుస్తుంది. కొత్త కొత్త విషయాలు అన్నీ ఒకటిసారి చెప్పొద్దు. జీవితం కూడా అంతే, అన్నీ ఒకటిసారి నేర్చుకున్నాం అనుకో. ఇప్పుడు మనం ఒక బుక్ నేర్చుకుంటాం, అది ఎట్లుంటుంది అంటే ఒకటే రోజులో మొత్తం బుక్ చదివినాం అనుకో, ఏం అర్థం కాదు, కొంచెం అర్థమవుతుంది. ఒక 4-5 పేజీలు అర్థమవుతుండొచ్చు, లేకపోతే ఇక 15-20 పేజీలు అర్థమవుతుంది. బుక్ మొత్తం అర్థం కాదు. అందుకనే కొంచెం కొంచెం చెప్తే మన గురించి అది బాగుంటుంది, అంతే. అట్లా ఉండాలి. సెల్యూట్ అందరికీ. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ లైక్ చేయండి. జై హింద్.